క్వశ్చన్స్. కార్తికేయ గారు సార్, ఇటు కార్తికేయ గారు. హలో అండి సార్. హలో. సార్. సార్ యూజువల్లీ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. థ్యాంక్ యూ. అండ్ యూజువల్లీ మీరు రాజమౌళి గారి సినిమా అంటే హెడ్ టు హీల్స్ అంతా ఫుల్ బిజీగా ఉంటారు కదా, అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఈ సినిమాని ఎలా అకామిడేట్ చేయగలిగారు? అంటే చేయాల్సి వచ్చిందండి. ఆనెస్ట్లీ ఇట్ వాజ్ నాట్, ఐ మీన్ ఇట్ వాజ్ సపోజ్ టు హ్యాపెన్. అంటే షూటింగ్ అంతా వారణాసి స్టార్ట్ అవ్వకముందు అయిపోవాలి. బట్ ఫాహద్ గారు కొంచెం డేట్స్ వల్ల దానివల్ల డిలే అయింది. బట్ ఐ మీన్ థ్యాంక్ఫుల్లీ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్, మై ప్రొడక్షన్ టీమ్, ద సపోర్ట్. సో దానివల్ల ఐ మీన్ ఐ కుడ్ మేనేజ్ అండ్ బోత్ సైడ్స్ బేసిక్లీ అక్కడ ఇక్కడ కూడా వీ హ్యావ్ అ సాలిడ్ టీమ్ కాబట్టి కుదిరింది. అక్కడ డిసపియర్ అయ్యి ఇక్కడ అపియర్ అయ్యి అంతే మ్యాజిక్ అండి. సో రాజమౌళి గారు యాజ్ వీ ఆల్ నో పర్ఫెక్షనిస్ట్. యా అండి. ఆయన్ని ఏదన్నా ఒక్క విషయంలో నమ్మకూడదంటే డేట్స్ గురించి. వారణాసి డేట్, విల్ యూ మీట్ ద డేట్? శోభు గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు తెలిసిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫర్ దట్ మ్యాటర్ ఒక ప్రొడ్యూసర్, ప్రతి ప్రొడ్యూసర్ ఈజ్ గోయింగ్ త్రూ టర్బులెంట్ టైమ్స్. బట్ మీరు బాహుబలి సినిమా తర్వాత చేసిన మానిటైజేషన్ ఏదైతే ఉందో, అంటే చాలామంది ఆ డిజిటల్ రైట్స్ ఇవన్నీ మానిటైజ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బట్ యూ డిడ్ 2-3 ప్రాజెక్ట్స్ ఫర్ నెట్ఫ్లిక్స్ అండ్ ఒక ప్రాజెక్ట్ ఫర్ హాట్స్టార్, అలా మల్టిపుల్ రెవెన్యూస్లో మానిటైజ్ చేస్తున్నారు. ఈ మానిటైజింగ్ పొటెన్షియల్ అనేది బాహుబలికి మాత్రమే ఉందా, లేకపోతే ఆర్ వి అన్ఏబుల్ టు ట్యాప్ ద పొటెన్షియల్ ఆఫ్ తెలుగు సినిమా? అంటే బాహుబలి మాత్రమే అన్నండి, దెర్ ఈజ్ పొటెన్షియల్ ఫర్ అదర్ థింగ్స్. బట్ అలా అని ప్రతి స్టోరీకి ఉండకపోవచ్చు అండి. మేము చేసిన దాంట్లో కూడా అంటే బాహుబలి ఎస్పెషల్లీ ఏంటంటే దెర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్, మల్టిపుల్ వరల్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎడిషనల్ స్టోరీస్ అనేది మొదటి నుంచి ఇట్ వాజ్ డిజైన్ లైక్ దట్ అండి. డిఫరెంట్ స్టోరీస్ చెప్పొచ్చు ఈ వరల్డ్లో ఈ క్యారెక్టర్స్ అని చెప్పేది మొదటి కాడి నుంచి డిజైన్లో చేసింది. సో అందుకని వీఆర్ ఏబుల్ టు టెల్ మోర్ స్టోరీస్. సో ఇండియన్ సినిమాలో ఈ మానిటైజేషన్ అనేది నెవర్ బిఫోర్ ఇప్పుడు దాకా జరగలేదు ఇంత ఈ స్కేల్లో. అవును. సో హూ షుడ్ గెట్ దట్ క్రెడిట్? అది ఫుల్ టీమ్ క్రెడిట్ అండి. రాజమౌళి ఫర్ ద రాజమౌళి గారు అందరూ క్రియేట్ చేసినందుకు, అండ్ యాజ్ ప్రొడ్యూసర్స్ వీ బీన్ ఏబుల్ టు యూజ్. ఆ మానిటైజేషన్ పొటెన్షియల్ ఎంతవరకు అచీవ్ చేయగలిగారు? అది తెలియదండి. దట్స్ చాలా పొటెన్షియల్ ఇస్ వెరీ హ్యూజ్. ఐ థింక్ మేము అనుకున్న దాంట్లో ఐ థింక్ వెరీ లిమిటెడ్ ఇస్ వాట్ వీ బిల్ట్ యాక్చువల్లీ. బాహుబలి తర్వాత చాలా సెలెక్టెడ్గా ఫిల్మ్స్ చేస్తున్నారు మీ బ్యానర్ నుంచి. యూజువల్లీ ప్రొడ్యూసర్స్ ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ సక్సెస్ వచ్చినప్పుడు దిస్ ప్లర్జ్ మనీ ఆన్ ఆల్ ప్రాజెక్ట్స్. ఈజ్ దిస్ అప్రోచ్ కాషియస్ ఆర్ ఓవర్ కాషియస్ అప్రోచ్? ఇట్స్ నైదర్ అండి. అంటే మాకు స్టోరీ నచ్చితే వీఆర్ డూయింగ్ అండి. అలా ఫైనల్గా ఇప్పుడు నచ్చింది అండ్ వీఆర్ డూయింగ్. దట్స్ ద మెయిన్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్, బాహుబలి తర్వాత సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. అసలు అంతకుముందు ఎలా ఉండేది, తర్వాత మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే ఎలా మారింది అనుకుంటున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? అంటే అంటే ఎస్పెషలీ బాహుబలి అండి. బాహుబలి అప్పుడు దే వాజ్ అంటే మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్ అండి. బాహుబలి ముందల మనం వీఆర్ ఓన్లీ మార్కెటింగ్ టు మన సినిమా, మన రీజియన్ వరకు, తెలుగు సినిమాలు అంటే తెలుగు సినిమాల వరకు మార్కెట్ చేసేవాళ్ళం. అది కూడా స్టాండర్డ్గా మనం చేసేది. అప్పుడులో కూడా సోషల్ మీడియా జస్ట్ బిగినింగ్. అప్పుడు ఫేస్బుక్ అవన్నీ జస్ట్ స్టార్ట్ అయినాయి, ఇన్స్టాగ్రామ్ అన్ని ఎర్లీ స్టేజెస్, ట్విట్టరు. సో అది దాన్ని ఫుల్గా వాడింది. ఐ థింక్ బాహుబలి వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ దట్ లివరేజ్డ్ సోషల్ మీడియా ఫుల్లీ, యూట్యూబ్ ఇవన్నీ బాగా దాని ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత వాడచ్చు అనేది, మార్కెటింగ్లో ఎంత వాడుకోవచ్చు అనేది ఐ థింక్ బాహుబలి షోడ్ ద పాత్. అండ్ ఆ తర్వాత ఎనీవే అంటే సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ ఆల్సో గెయిన్ లాట్ ఆఫ్ ప్రామినెన్స్, అండ్ అందరూ కూడా అది దట్స్ బికమ్ పార్ట్ ఆఫ్ ద ప్లే బుక్. ప్రొడ్యూసర్గా మీ స్ట్రాటజీ అలా మారిపోతుంటుందా, సినిమాకి మారిపోతుంటుందా? సినిమా కండి కాదండి, అప్పుడున్న పరిస్థితి బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి, ఆ సినిమా బట్టి వాట్ ఈస్ ద బెస్ట్ వే వీ కెన్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్ అనేది చూసి ఆలోచించి దాన్ని బట్టి వీ హ్యావ్ టు టేక్ ద కాల్. కార్తికేయ గారు, ఫహద్తో మీ ఫస్ట్ మీటింగ్ ఏంటి, అసలు ఈ సినిమా కథని ఎలా ఒప్పించారు, అసలు ప్రాసెస్ ఏంటండి? ఎందుకంటే ఫహద్ సినిమా చేయడానికి ఒక కథ ఒప్పుకోవడానికి ఆయనకి చాలా క్రైటీరియాలు ఉంటాయి. అవన్నీ ఎలా దాటుకుని ఆయన ఎలా ఒప్పించగలిగారు? అంటే యాక్చువల్లీ ఫాదర్ గారిని ముందు అంటే సినిమా
పర్పస్లో కలవలేదండి ఆయన్ని. అంటే మా మా వైఫ్ వాళ్ళకి యాక్చువల్లీ దర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఓకే. ఎప్పటి నుంచో తెలుసు. సో ఆయన అదే పుష్ప షూటింగ్కి వచ్చినప్పుడు ఐ మెట్ హిమ్ బికాజ్ ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్. సో ఒక ఫ్యాన్ లాగా వెళ్ళి కలిసాము. అండ్ దెన్ ఒక అక్వైంటెన్స్ డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిన ప్రాసెస్లో వీఆర్ ఆల్సో డెవలపింగ్ యూనో స్క్రిప్ట్స్ ఇవి జరుగుతున్నాయి సైడ్లో, ఇది అండ్ ఆక్సిజన్ 2. అండ్ ఆక్సిజన్ యాక్చువల్గా ఆయన కోసమే అన్నట్టు స్టార్ట్ చేసాం. బట్ దిస్ వీవర్ ఇంకా పిచ్ చేద్దాం అని డెవలప్ చేస్తూ ఉన్నాం. అండ్ అది మాట్లాడుతున్న ప్రాసెస్లో ఇంకోటి కూడా ఉంది. అంటే అవునా, నాకు ఐ వాంట్ టు హియర్ అన్నారు. సో వెళ్ళి యాక్చువల్లీ ఇట్ వాజ్ ఫస్ట్ నరేషన్లోనే ఓకే అయిపోయిందండి. అదే చాలా మీరు అన్నట్టే చాలామంది అన్నారు ఆయన్ని ఒప్పించడం ఆర్ వాట్ ఎవర్ బికాస్ ఆఫ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్, దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది. బట్ ఫార్చునేట్లీ ఫస్ట్ నరేషన్లోనే హీ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాజ్ వెరీ న్యూ ఫర్ హిమ్ అండ్ జనరలీ ఫర్ ఎనీ సినిమా. మనకి ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయింది, కొన్ని సంవత్సరాలు అయింది. ఐ థింక్ ఇట్ సో దట్స్ వాట్ ఎక్సైటెడ్ హిమ్ అండి. రాజమౌళి గారు కాదు, మీరు కూడా విఎఫ్ఎక్స్ని వదలలేకపోతున్నారు. అంటే ఈ సినిమాలో కూడా విఎఫ్ఎక్స్ చాలా గట్టిగా కనిపిస్తుంది. అది డైరెక్టర్ రాసుకున్నాడండి. ఫస్ట్ సినిమాకే ధైర్యం చేసి చాలా విఎఫ్ఎక్స్ రాసుకున్నాడు. ఇప్పుడు కొంచెం తీరుతుంది, ఇప్పుడు అర్థమైంది మనోడు కూడా. రాజమౌళి గారి క్రియేటివ్ ఇన్పుట్స్ ఎంతవరకు ఉంటాయండి? ఐ మీన్ ఆయన తెలియకుండా స్క్రిప్ట్ ఆయన స్టాంప్ పడితేనే సినిమా ముందుకు వెళ్తుందండి స్క్రిప్ట్ వైజ్. అండ్ సినిమా కూడా వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డన్ విల్ షో హిమ్. అండ్ ఆబ్వియస్లీ ఇన్పుట్స్ వీ టేక్ ఇన్పుట్స్ వాట్ ఎవర్ ఇస్ లాజిస్టికలీ అన్ని పాసిబుల్ ఉంటే వీల్ ఎగ్జిక్యూట్ దెమ్. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు తీసుకోవాలి కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Best of luck to the, don't trouble the trouble team. Best of luck. Yeah. And because Thank you're you. coming out with a new plane of storytelling or something as it looks. Yeah. Very refreshing గా అనిపించింది with the child like and such a gigantic actor on the other side. So I wish you all the very best, and more importantly Shashank, I really wish you all the best, all the very best. కాకపోతే ఇక్కడ ఈ ఒక చైల్డ్ని ఫహద్ ఫజిల్ లాంటి ఒక మోనోస్ట్రస్ యాక్టర్ని ఈ ఇద్దరిని మేనేజ్ చేయడంలో ది స్టోరీ బ్లెండ్, హౌ కుడ్ యూ అరైవ్ దట్ పాయింట్? వాజ్ దర్ ఎనీ ఇన్స్పిరేషన్ టు దిస్ స్టోరీ ఆర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆర్ యువర్ ఇమాజినేషన్? వాట్ ఈస్ ఇట్? హౌ కెన్ యూ డిఫైన్ ఇట్ శశాంక్? అది ఏమో ఐడియాలో వచ్చింది, రాయడం మొదలు పెట్టాను అంతే. దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఒకటి స్పిల్బర్గ్ ది ఈటీ ఒక సినిమా, ఈటీ, ఎస్, అండ్ ప్రిటీ మచ్ దట్ ప్లేడ్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఓకే. ఈజ్ దిస్ బేబీ ఎ సోల్ ఇన్ ద ఫిల్మ్? అది చూడండి మీకే అర్థం అవుతుంది. షీ ఈస్ ద ట్రబుల్. That's what is she a living character or a can you something leak about it? లీక్ అంటే ఆల్రెడీ చాలా లీక్ చేశాను. 1 అంటే minute మళ్ళీ 50 సౌండ్ seconds. వస్తుందని నేను అడగట్లేదు ఏది ఇందాకలా. లేదండి. సో యూల్ నో అండి. అంటే ఇంకా అది మళ్ళీ కార్తికేయ గారు